హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లాల గురించి అయితే మనం వివరంగా తెలుసుకోబోతున్నామండి. మరలా చెప్తున్నాను, ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లాల గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ బంగ్లాలని ఏ విధంగా నిర్మిస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి. ఒక అద్భుతంగా రాజధాని అమరావతిలో నిర్మాణం చేస్తున్నారు అని అనడంలో అస్సలు సందేహమే లేదండి. రాజధాని అమరావతిలో రాయపూడిలో ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తున్నారు ఈ బంగ్లాలన్నిటినీ కూడా. చూడొచ్చండి, మనం చూస్తున్నటువంటి ఈ బంగ్లాలన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. మీకు వివరంగా చెప్తాను. 2014, 2019లో ఈ బంగ్లాలకు సంబంధించి పనులు మొదలైపోయాయండి. మొదలయ్యి పిల్లర్ వర్కులు అయితే పూర్తయిపోయాయి చాలా వరకు. ఇంకొన్ని అసలు మొదలు పెట్టలేదు కూడా. మరికొన్ని బంగ్లాలేమో స్లాబ్ లెవెల్ కూడా అయిపోయింది, 2 ఫ్లోర్లు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ బంగ్లాలన్నీ కూడా మొత్తం 115 బంగ్లాలనైతే ఇక్కడ నిర్మాణం చేస్తున్నారండి. మొత్తం 115లో 90 ఏమో సెక్రటేరియట్ బంగ్లాలు, మిగతా 25 ఏమో ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లాలండి. అంటే సెక్రటేరియట్, ప్రిన్సిపల్ సెక్రటేరియట్ 2 క్యాడర్లు కాబట్టి ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తున్నారు. మొత్తం 115 బంగ్లాలను అయితే ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ 115 బంగ్లాల నిర్మాణం మొత్తం కూడా అన్ని స్లాబ్ లెవెల్కి అయితే రావడం జరిగింది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక బంగ్లాను చూస్తున్నాం కదా, ఇది నిర్మాణం పూర్తయిపోయినటువంటి బంగ్లా. ఈ బంగ్లా లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు అసలు ఏ విధంగా నిర్మాణం చేశారు, లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా చూద్దామండి. ఈ బంగ్లా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. బంగ్లా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇది ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలైతే చాలా బాగుంటుందండి. అన్నీ అర్థమయ్యేలాగా డైనింగ్ ఏరియా ఎక్కడ, బెడ్రూమ్స్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ, వాష్రూమ్స్ ఎక్కడ అని వివరంగా రాసి పెట్టి ఉండడాన్ని మనం లోపల చూడొచ్చు. ఇదిగోండి, లోపలికి వచ్చాం మనం. ఏసీల ఫిట్టింగ్ కూడా పూర్తయిపోయిందండి. చూడొచ్చు, లోపలికి రాగానే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఒకసారి బయటికి వెళ్ళి కూడా చూద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రూము పూజ గది అండి. పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అదిగోండి, వివరంగా రాసి పెట్టారు మొత్తం. పూజ గదిలో కూడా ఏసీ ఫిట్టింగ్. ఇదిగోండి, ఇదొక హాలు. ఇది మెయిన్ హాలు. మెయిన్ హాల్లో నుంచి పై ఫ్లోర్కి స్టెప్స్ ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా. చూసారా, డైనింగ్ ఏరియా ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా బాగుంటుందండి.
హాల్లో నుంచి స్టెప్స్ ఇచ్చారని చెప్పాం కదా, ఈ విధంగా అయితే పైకి వెళ్ళాలి. బెడ్రూమ్ 1 అండి. అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవ్వడం అయితే జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రతి బెడ్రూమ్కి ఇచ్చారు. అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్లోకి వెళ్ళి కూడా చూద్దామండి. ఇది కామన్ వాష్రూమ్, అది కిచెన్. ఇది అన్ని కబోర్డ్స్, అధునాతనమైనటువంటి కబోర్డ్స్ ఇవన్నీ. ఒక కమోడ్ని తీసి చూద్దామండి. చాలా సౌకర్యవంతంగా కిచెన్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి ఈ విధంగా వేణు కూడా ఇచ్చారండి. చిన్న బాల్కనీ, తరువాత మనం పైకి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయో. ఏది ఏమైనా కానండి, మనం ఇప్పుడు చూస్తుంది ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లా. ఇందులో మొత్తం 5 బెడ్రూమ్లు అయితే ఇవ్వడం జరిగింది. 5 బెడ్రూములతో పాటుగా పిఏకి ఒక రూము, అలాగే ఆఫీస్ రూము మరియు 2 హాల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. చాలా పెద్దదండి. మొత్తం G+1 ఫ్లోర్ మోడల్లో ఇక్కడ 115 అయితే ఈ బంగ్లాలనే నిర్మించడం జరుగుతుందండి. 428 కోట్ల రూపాయలతో ఈ బంగ్లాలను అయితే రాయపూడిలో నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం 54,884 స్క్వేర్ మీటర్ విస్తీర్ణంలో ఈ బంగ్లాలన్నిటినీ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలేమో 25 నిర్మిస్తూ ఉంటే సెక్రటేరియట్ బంగ్లాలనేమో 90 అయితే నిర్మిస్తూ ఉన్నారండి. ఈ విధంగా అయితే నిర్మాణం జరుగుతుంది. మొత్తం 115 బంగ్లాలకు సంబంధించి ఇక్కడ అన్ని పనులు కూడా, అంటే స్లాబ్ లెవెల్ మొత్తం స్లాబ్ వేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అన్నిటికీ కూడా స్లాబులు వేసేసారు. కొన్ని ఏమో ఇదిగో ఈ విధంగా రెడీ అయిపోయాయి. మరికొన్ని ఏమో ప్లాస్టింగ్ స్థాయికి అయితే రావడం జరిగిందండి. ప్లాస్టింగ్ అంటే మనకు తెలిసిందే కదా. మరికొన్ని ఏమో ఇంటీరియర్ వర్క్, పెయింట్లు కానీ, తర్వాత ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ ఆ స్థాయిలో ఉండడం జరిగింది. ఇంకా మీ అందరికీ వివరంగా చెప్పాలంటే ఈ బంగ్లాల మధ్యన వచ్చేటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, స్ట్రీట్స్, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఎలక్ట్రికల్ కేబుల్స్ కానివ్వండి, ఈ పనులు కూడా చకచకా జరుగుతున్నాయండి. మొత్తం రాబోయే 3 నెలలలో ఒక 25 బంగ్లాలను అయితే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కంపెనీకి అయితే టార్గెట్ కూడా ఉందండి. అద్భుతంగా నిర్మాణం జరిగేటువంటి ఈ బంగ్లాలు ఇప్పుడు మనం చూస్తుంది ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లా. తర్వాత ఇంకొక వీడియోలో మనం సెక్రటేరియట్ బంగ్లాలను కూడా చూద్దామండి. ఇప్పటికైతే ఈ వీడియోలో ఇది చూస్తున్నాం. చూశారు కదండి ఆ ప్రిన్సిపల్ సెక్రటేరియట్ బంగ్లా ఏ విధంగా ఉండబోతుందో మనం అయితే క్లియర్గా చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. నెక్స్ట్ మరొక మంచి అప్డేట్ వీడియోతో అమరావతికి సంబంధించి మీ ముందుకైతే వస్తానండి. అందరికీ మరొకసారి నమస్కారం.